హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆషాఢం వస్తుంది కదా, ఖచ్చితంగా తినవలసిన కూర అయితే ఇది. ఏంటంటే మునగాకు. మునగాకు తింటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మునగాకు కూరని సంవత్సరంలో ఎప్పుడు తినకపోయినా ఆషాఢ మాసంలో అయితే ఖచ్చితంగా తినాలి అంటారు. నేనైతే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా అయితే మునగాకు కర్రీ వేపుడిని అయితే చేస్తాను. అయితే ముందు శుభ్రంగా కడుక్కున్నాను. ఇందులోని పెసరపప్పు వేస్తే రుచి చాలా బాగుంటుంది. అందుకోసం పెసరపప్పు కొంచెం ఉడికించుకుంటున్నాను. ఇలా పెసరపప్పు ఉడికించిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి మునగాకు తాలింపు అయితే ఇలా చేయాలో చూపిస్తాను. ముందు మునగాకు వేయించుకోవడానికి ముందు ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు అయితే ఖచ్చితంగా వేయాలి. వేస్తే దీని రుచి బాగుంటుంది, వాసన కూడా చాలా బాగుంటుంది. ఇది వేయించుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కున్న ఆకు ఉంది కదా, ఆ ఆకును కూడా వేసుకొని ఉప్పు వేసుకొని పెసరపప్పు కూడా ఉడికించుకున్నాం కదా, ఆ పెసరపప్పు కూడా వేసి మూత తీస్తూ పెడుతూ ఒక 10-15 నిమిషాల వరకు వేయించుకోండి. 15 అవసరం లేదనుకుంటాను మన ఆకు బట్టి. అయితే నేను 10 నిమిషాలు అయితే వేయించుకున్నాను. కర్రీ అనేది అదే మునగాకు వేపుడైతే చాలా బాగుంది. ఇది పెరుగన్నంతో బాగుంటుంది, ఉచిత అన్నంలో కలుపుకుని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే ఏం చేస్తారు? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.